శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధువులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ తెలియజేయండి. అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇక ఈరోజు వీడియో ఏంటో మనం తెలుసుకుందామండి. బాబాగారు ఈరోజు ఈ వీడియోలో బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని చెప్పబోతున్నారండి. ఆ సందేశం ఏంటో మనం బాబాగారి మాటల్లోనే విందామండి. తల్లి, అతి తొందరగా విను, నిన్ను తరుముతున్న హింసిస్తున్న బాధలు తీరిపోతాయి. ఇక ఆలస్యం చెయ్యకు తల్లి అని చెప్పి బాబాగారు మనకి చెప్తున్నారండి. అది ఏంటి అంటే, తల్లి, ఇంతకు ముందు కూడా నీకు సంతోషాలున్నాయి, కష్టాలు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు సంతోషాలున్నప్పుడు, కష్టాలున్నప్పుడు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రశాంతత, నెమ్మది అనేవి నీ సొంతమైనట్లు ఉండేదానివి. కానీ ఇప్పుడు అలా కాదు తల్లి. ఎంత చిన్న కష్టం వచ్చినా సరే నువ్వు భయపడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. ఆ సమయంలో ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు. తల్లి, ఎప్పుడు కూడా మంచివారిగాను న్యాయబద్ధంగాను ఉండే వాళ్లకు అదృష్టం ఎక్కడికి పోదు, వారి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వారు దైవానుగ్రహం పొందినవారు కాబట్టి తల్లి, అతి త్వరలోనే నీ బాధలు తీరుతాయి. ఆ బాధల నుండి, కష్టాల నుండి నిన్ను నేను విడుదల చేస్తాను. ఏదైనా సరే ముందుగా నీకు కావాల్సింది ధైర్యం, ప్రశాంతత. అయితే అవి నీ దగ్గర తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నీకు కావాల్సింది ధైర్యము, ప్రశాంతతే. అవి నీకు నేనిస్తున్నాను. అయ్యో తండ్రి, నాకు వీటికన్నా ముఖ్యం నా కష్టాల నుండి బయటపడాలి అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా తల్లి. అవి పోతాయి. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాల్సింది ధైర్యము, అదేవిధంగా ప్రశాంతత. ఈ రెండు నీ దగ్గరుంటే నువ్వెప్పుడూ కూడా ఏ కష్టానికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అవి ఈరోజు ఉంటాయి, రేపొద్దుట పోతాయి. అయితే తల్లి, తండ్రి, నాకు ఇంత చేస్తున్నావు, నాలో ధైర్యాన్ని నింపుతున్నావు, నీ దగ్గరకు నేను రాలేకపోతున్నాను అనే నా కొంతమంది బిడ్డల కోసం చెప్తున్నాను. తల్లులారా, బిడ్డలారా, మీరు నా దగ్గరకు రావాల్సిన అవసరమే లేదు. నేను మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను. ఈ జీవిత ప్రయాణం అన్నది ఎవరికి సొంతం కాదు. నీ జీవితం నీదే. నీ చేతికి తప్పకుండా నీ జీవితాన్ని నువ్వు అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా నీ తండ్రి అయిన బాబాను నేనందిస్తాను తల్లి. అందుకనే బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు పోగొట్టుకున్న దానికంటే అతి ఎక్కువగానే నీ దగ్గరకు నేను చేరవేస్తాను. అందుకు నువ్వు సిద్ధంగా ఉండు తల్లి. ఈరోజు ప్రశాంతంగా, హాయిగా ఉండు. రేపటి ఉదయం నుంచి అన్నీ నీవైనవిగా ఉంటాయి. నువ్వు కోరుకున్న విధంగానే ఉంటాయి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ నిన్ను విడిచిపెట్టిపోతాయమ్మా. తల్లి, నువ్వు దిగులు పడకు, ఆనందంగా ఉండు. తల్లి, నీకంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజు నీకు సంతోషం అనేది తోడుగా ఉంటుంది. ఒక మంచి సుఖమైన జీవితం నీకు రాబోతుంది. ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ తండ్రి నీకు ఎలా కనిపిస్తాడు అంటే, తండ్రి, నువ్వే నాకు సర్వస్వం. నీ గురించి నేను తప్పుగా ఆలోచించాను. నువ్వు నా చెయ్యి వదిలిపెట్టవని తెలిసినా, నా భయంతో నేను ఒక అడుగు వెనుకకి వేసినా, నా వైపుకు నువ్వు 100 అడుగులు ముందుకు వేసి నా చెయ్యి పట్టుకొని నడిపించావా తండ్రి అని నువ్వు ఎంతో కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంటావు తల్లి. ఆనందమైన బాష్పాలు నీ కనుల నుండి వెలువడుతాయి తల్లి. నువ్వు అస్సలు అధైర్యపడకు. నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంది తల్లి. నీ ఎదుగుదల అందరూ ఒక వింతలాగా చూస్తారు. ఏంటి, నిన్నటి రోజు ఎలా ఉంది, ఈరోజు ఇలా ఉంది అనేసి ఆశ్చర్యంతో, పెద్ద పెద్ద నేత్రాలతో నీ వైపుకి చూస్తూ ఉంటారు తల్లి. తప్పకుండా నీకు ప్రశాంతమైన జీవితం, నువ్వు కోరుకున్న జీవితం నీకు నేను అందిస్తాను. అంతవరకు నువ్వు అలసిపోకు, బాధపడకు. కేవలం ఈ ఒక్క రోజున ఓపిక పట్టు తల్లి.
ఇది నీ తండ్రిగా నేను చెబుతున్న మాట. నీ హృదయంలో అలజడితో, నీ ఇంట్లో ఎన్నో సమస్యలతో, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. పట్టపగలు వెలుతురులోనే నీకు కళ్ళు మసకబారిపోయి అంధకారంలోకి వెళ్ళిపోతున్నావు. నీ జీవితం చీకటమయమైపోయిందని అనుకుంటున్నావు. సంతోషం అనే మాటే లేదని నీలో నువ్వే దుఃఖిస్తున్నావు, మగ్గిపోతున్నావు. తల్లి, దిగులు పడకు. నీకు కొన్ని విషయాలను చెప్పాను కదా. భవిష్యత్ మీద ఆశ అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ప్రశాంతతను విడిచిపెట్టొద్దు. నీకు అంతా మంచి జరుగుతుంది. దానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ తండ్రి అయిన నేను నీకు మాటిస్తున్నాను. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అంతా చేసేవాడిని నేను, చేయించేవాడిని నేను. నీ కష్టాలకు ఇక ముగింపు, నీ సుఖాలకు ఇదే ఆరంభము. ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా ముగింపు అనేది ఉంటుంది. ఎక్కడా ఏది కూడా నిరంతరం కూడా ఉండదు తల్లి. మరి అలాంటిది నా బిడ్డవైన నీకు ఈ కష్టాలు, కన్నీళ్ళు నిరంతరం ఎలా ఉంటాయి, ఎలా ఉండనిస్తాయి? తల్లి, అన్నీ మారిపోతాయి. మంచివాళ్ళు కష్టపడ్డా ఆనందంగానే ఉంటారు. చెడ్డవాళ్ళు ఇప్పుడు సుఖపడ్డా తరువాత వారికి అన్నీ చెడ్డ రోజులే. నా బిడ్డలైన మీరందరూ కూడా మంచి మనసు కలవాళ్ళు, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం కలవాళ్ళు, అందరూ బాగుండాలి అనుకునే మనసున్నవారు నా బిడ్డలు. నేను చెబుతున్న అడుగుజాడల్లో నడిచేవారు. మరి అలాంటి వారికి నా చెయ్యి ఎందుకు అందివ్వను? నేను ఎప్పుడూ కూడా వారి చెయ్యినే పట్టుకొని ఉంటాను. నేను నా పిల్లలైన మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, మీరు ధైర్యంగా ఉండండి, దేనినైనా ఎదిరించండి, ఆ తరువాత గెలుపు మీదే అని తండ్రిగా నేను అస్తమాను చెప్తున్నాను. తల్లి, ఈ మాటను అస్సలు పెడచెవిన పెట్టొద్దు. మీకు రాబోయే రోజులన్నీ మంచి రోజులే. ఇక నీ కష్టాలకు ఈరోజే ఆఖరి రోజు. చర్మగీతం పాడేయి. తల్లి, ఈరోజు నువ్వు ప్రశాంతంగా నిద్రించు. రేపటి నుంచి నువ్వు కొత్త జీవితం ప్రారంభించు. నువ్వు సుఖమైన జీవితాన్ని జీవించబోతున్నావు. నీకు ఇష్టమైనవన్నీ దక్కుతాయి. నమ్మకంతో ఉండు తల్లి. అన్నీ నువ్వు అనుకున్న విధంగానే, కోరుకున్న విధంగానే తప్పక జరిపిస్తాను. ఇదే నీ తండ్రిగా నీకు నేను చేస్తున్న వాగ్దానం. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా అండి, చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యము, ప్రశాంతత అనేది చాలా అవసరము. సో మన బాబాగారు అదే చెప్తున్నారు. ఎంతమంది ఏ విధంగా మనల్ని కృంగదీసినా మనం ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటే మనకేం కాదు. ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడతాం. సో ఈ వీడియోని ఇంకెవరికైనా సరే షేర్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.